మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. లక్ష 2 లక్షల రూపాయలు 18,000 రూపాయల వేతనం 18,000 రూపాయల వేతనం 18,000 రూపాయల వేతనం. అంగన్వాడీ సమస్యలు అంగన్వాడీ అంగన్వాడీ టీచర్ను మేము ఎంతో కాలం నుంచి పోరాడి మరి గత ప్రభుత్వం హయాంలో కూడా మేము ఒక నెల రోజులు సామూహిక నిరాహార దీక్షల ద్వారా కూడా మేము సమ్మె చేసినాం. ఆ సమ్మెలో భాగంగా మా ప్రభుత్వం మాకు జీవో నంబర్ 10 తీసుకొచ్చింది. జీవో నంబర్ 10 అంటే ఒక ఆయాకు 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 1,00,000 రూపాయలు తీసుకొచ్చింది. దాని మీద పోరాటం చేసినాం. మరి ఆ సమయంలో మనకు ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాకు అండగా నిలబడి మా ప్రభుత్వం వస్తే మీకు మీ కోరికలో మరి టీచర్కు 2 లక్షలు ఇస్తాం, ఆయాకు 1,00,000 రూపాయలు ఇస్తాం, కనీస వేతనం 18,000 ఇస్తాం అనేది ఈ ప్రభుత్వం ప్రస్తుత మంత్రి గారు కూడా మా ఎన్నో సమ్మెలకు మాకు ఆసరగా నిలిచి మాకు ధైర్యాన్ని ఇచ్చిర్రు. దాంతో వాళ్ళ మాటలతో విరమించినాం. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన దాని మీద మేము ఎంతో ఆశపడ్డాం. ఆ ప్రభుత్వం మాకు మేము కోరుకున్న డిమాండ్స్ నెరవేరుస్తుందని 50,000 ఒక ఆయాకు రిటైర్మెంట్ 100 రూపాయలతో చేసి తన కష్టాన్ని కూడా ఫలంగా అన్ని ప్రభుత్వాలు వాడుకొని తీయటం ధర్మం కాదు. మేము కోరుకున్న కోరికలలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకు 1,00,000 రూపాయలు, టీచర్కి 2 లక్షలు ఇవ్వాలి. దాంతో పాటు ఎంతో మంది ఆయాలు 65 సంవత్సరాలు అనేసరికి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం మరి కంప్యూటర్ కాలం టీచర్లు ఉన్నారు, ఆయాలు ఉన్నారు. దానిలో మరి వాళ్ళ కుటుంబంలో పెట్టుకునేటట్టుగా కూడా బీఆర్ఎస్ అది అమలు చేయాలి. కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 ఇవ్వాలి. ప్రతి నెల జీతం మొదటి వారంలో వచ్చేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు. ఒక నెలేమో మొదటి వారం వస్తుంది, మళ్ళీ నెలేమో 2వ వారం వస్తుంది. అసలు ఒక నెల మొత్తానికే రాదు. ఇవన్నీ గమనించి ప్రభుత్వం మాకు ఆసరగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ఒక సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. నేను ఇక్కడ సిఐటు స్థానిక నాయకుడిని. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే 8 నెలలు అవుతుందో 8 నెలలు పూర్తి చేసుకుంటా ఉంది. కానీ నేటి వరకు అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందుతా ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రధానంగా టీచర్కి 18,000 రూపాయలు, ఆయాకి మినిమం 16,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీని ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కానీ ఏమీ లేదు. గతంలో ఏదైతే జీవో నెంబర్ 10ని మళ్ళీ తీసుకొచ్చారు, దానివల్ల కార్మికులకు అదేవిధంగా మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ జీవో నెంబర్ తక్షణం రద్దు చేసి ఈ కార్మికులకు బెనిఫిట్స్ అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు మల్లీశ్వరి, అంగన్వాడీ టీచర్ మనుగురండి. మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలని, జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని మేమందరం ధర్నా చేస్తున్నామండి. ఇంతకు ముందు కూడా సమ్మెకాలం 25 రోజులు మేము చేసినప్పుడు కూడా ఆ జీతం కూడా మాకు ఇవ్వలేదు. అప్పుడు టెంట్ దగ్గరికి వచ్చి సార్ వాళ్ళు, ఎమ్మెల్యే ఇట్లా సీతక్క వాళ్ళకి ఇట్లా వచ్చి కనీస వేతనం 18,000 చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం 18,000 చేసిన బాగుండు. మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు 18,000 చేస్తే బాగుండండి. మాకు చాలా యాప్లు వచ్చినాయి, 2-3 యాప్లలో మేము కొట్టాలి. చాలా వర్క్ ఉన్నది, బిఎల్ఓ డ్యూటీలు ఉన్నాయి. ఈ బిఎల్ఓ డ్యూటీలు కూడా రద్దు చేయాలని మా వాళ్ళందరూ కోరుకుంటున్నారండి. కనీస వేతనం 18,000 కూడా ఇవ్వాలని మా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ప్రధానమైన కోరికలు ఏంటంటే 2 లక్షల రూపాయలు టీచర్కి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అట్లాగే ఆయాకి 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి 18,000 రూపాయలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రిటైర్డ్ అయిన టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆయా టీచర్లకి వాళ్ళ నెలసరి లాస్ట్ జీతం ఏదైతే ఉందో దాంట్లో సగం జీతాన్ని పెన్షన్గా అమలు చేయాలని చెప్పేసి, దాంతో
ఇవాళ బీఆర్ఎస్ పని చేయలేని శక్తి బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఆర్ఎస్ స్కీమ్ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబీకుల్లో అర్హత కలిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో జీవోలు ఇచ్చారు, 10వ నెంబర్ జీవో ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రద్దు అయిన తర్వాత ఆ ప్రభుత్వంలోనే ₹1,00,000 ఆయాకి 2 లక్షలు టీచర్కి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ పక్కన పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ ₹50,000 ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 19వ తారీఖు కమిషనర్ ఆఫీసు, డైరెక్టర్ ఆఫీసును కూడా అక్కడ కూడా ధర్నా చేయడానికి మా యూనియన్ ప్రయత్నించిందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084